నీకు ఇంకా అభిషేకం రాలేదంటే నువ్వు ఎవరితోనో హృదయపూర్వకంగా వందనాలు చెప్పలేకపోతున్నావు, ఎవరితోనూ సమాధానంగా లేవు. అర్థమైంది నాకు. మా ఇంటి దగ్గరే ఒకరోజు ఆవిడకి నాకు గొడవ అయింది. అప్పుడు నేను ఇంకా బాప్తీసం తీసుకోవాలా, ఆవిడ తగ్గలేదు, నేను తగ్గలేదు. అప్పుడు మనం లోకంలో ఉన్నాం కదా. మమ్ముండి రే నీకెందుకురా నోరుమూసుకురాది నన్నే అరిచేది. తర్వాత నేను ట్రైనింగ్కి వచ్చాను, ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్లో నాకు పరిశుద్ధాత్మ అభిషేకం రాలా. అప్పటికే మన దగ్గరికి వచ్చి ఓసన్న పాస్టర్ అభిషేకం పొందుకున్నాడు, అప్పటికి ఈయన మోషే పాస్టర్ అభిషేకం పొందుకున్నాడు. మన దగ్గరికి వచ్చేటువంటి నా బ్యాచ్ సేవకులందరూ అభిషేకం పొందారు. అప్పుడు నాకు అభిషేకం రాలా. మేరకదే చెప్పా, అక్క నేను ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు చెప్తున్నాడు, ఆమెనే చూపిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఆవిడతో గొడవ పడ్డావు నువ్వు, ఆవిడ మీద కక్ష ద్వేషం అన్నది, సమాధానం లేదు మీ ఇద్దరిలో, అందుకని పరిశుద్ధాత్మ నీ మీదకి రావటానికి ఇష్టపడలేదు, రావటం లేదు, ఆవిడతో సమాధాన పడిపో అని చెప్తున్నాడు. మేరకతో చెప్పాను, అక్క ట్రైనింగ్కి వచ్చే 4 రోజులు ఇక్కడే ఉన్నా కదా, ఇంటికి వెళ్ళి మా అమ్మ మా నాన్నతో చెప్పి సేవకు వెళ్తాను అని చెప్పి సేవకు వస్తాను అక్క అని మేరకతో చెప్పి వెళ్ళా. సరేనయ్యా వచ్చాను. ఆ రోజు వచ్చిన తర్వాత మరుసటి రోజు ఉదయమే నేను లైబ్రరీకి వెళదామని అటు వస్తున్నా, బయటికి రోడ్డు దిగాను. ఆవిడ వస్తుంది, నాతో గొడవపడిన ఆవిడ నన్ను అక్కడ చూడగానే తలకెల్చుకుంది. నేనేమండి అత్తమ్మా వందనాలు అన్నాను. నైస్రావు బాగున్నావా, ఎప్పుడు వచ్చావు, ట్రైనింగ్కి వెళ్ళేవంట కదా. అవునత్తమ్మా బాగున్నారా, మీరు మామయ్య బాగున్నాడా, పిల్లలు బాగున్నారా, మంచిగా ప్రేమగా మాట్లాడాను నేను. బాగున్నామయ్యా, మా కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యా, నువ్వు మారిపోయావు తెలిసింది, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా అని మంచిగా మాట్లాడింది ఆవిడ. నేను సంతోషంగా మాట్లాడా. 2 రోజుల తర్వాత నేను వెళ్ళా, సేవకి వెళ్ళిపోయాను. సేవకి వెళ్ళిన తర్వాత ప్రభు ఆవిడతో నేను సమాధానం పడ్డాను. ప్రభువా నాకు ఆ గుండెల్లో కక్షా ద్వేషం లేదు, ఆవిడను కూడా దీవించు ప్రభువా, వాళ్ళ కుటుంబాన్ని దీవించను ప్రభు అని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నా. తర్వాత పరిశుద్ధాత్మ కుడికలో పాట పాడే ఒక పాస్టర్ గారు వర్షం చేస్తున్నాడు. నేను కూడా దేవుని అడుగుతున్నా, బ్రతలాడుకుంటా, నిలువ మొక్కల మీద ఉన్నాను, బ్రతలాడుకుంటూ ఉన్నా, అయ్యా నన్ను కూడా ఒకసారి జ్ఞాపం చేసుకో ప్రభు అని అడుగుతూ ఉన్నా. సడన్గా ఒక చల్లని గాలిలాగా నా మీదకి వచ్చేసింది అంతే. ఇక నాకు తెలియదు, ఒక్కసారిగా అంత ఎత్తు లేచి పడ్డాను, మోకాళ్ళు కూడా తోకపోయినాయి, బ్లడ్ వచ్చేసింది. ఇక కింద పడి డొల్లాడుతున్నా, నాకు తెలియదు అనమాట, ఏదేదో మాట్లాడుతున్నా, ఏదో నాకు తెలియదు కదా. అంతే గంట తర్వాత బయటకు వచ్చింది. నాలుగు మేరక్క గారు కుర్చీలో కూర్చొని ఉన్నారు. అయిపోయిన తర్వాత, అయ్యా జాన్ పీటర్, దేవుడు నిన్ను బలముగా అభిషేకించాడయ్యా, అలా ప్రార్థన చేస్తారా అని పిలిచి అక్క ప్రార్థన చేసి, ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ సమాధానకర్త అనబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎవరి మీదైనా కోప్పడ్డా నేను వెంటనే సరి చేసుకుంటా. నాకు తెలుసు, మనం సమాధానం ఉండకపోతే గుండెలు ఎవరి మీద కక్ష ద్వేషం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండకపోతే దెయ్యం ఉండిద్ది. దెయ్యం ఉన్నది, సాతాను ఉన్నాడంటే సాతాను కూడా నాశనం చేస్తాడు జీవితాన్ని. వెంటనే నేను మనసులో సమాధాన పడతా.